మీరు ఎప్పుడైనా నైట్ స్కైలో చూస్తూ ఆలోచించారా స్టార్స్కి మనకి రిలేషన్ ఏంటి అని? ఆర్ అలాగా మీరు 1 2 3 4 కౌంట్ చేసి నిద్రపోయారా? ఎస్, వీ ఆల్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ స్టార్ డేస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సీడ్ షో. మనం ఈరోజు స్టార్ డేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టాపిక్. బ్యాక్ టు బిగినింగ్ అరౌండ్ 13.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్ బిగ్ బ్యాంగ్ ఈవెంట్ జరిగింది. బిగ్ బ్యాంగ్ ఈవెంట్ అంటే ఎక్స్ప్లోజన్ కాదు, ఎక్స్పాన్షన్. స్టార్టింగ్ లో యూనివర్స్ లో చాలా హాట్నెస్ ఉండేది. బిగ్ బ్యాంగ్ ఈవెంట్ తర్వాత ఫ్యూ మినిట్స్ లో హీలియం, హైడ్రోజన్, లిటిల్ బిట్ లిథియం అనే ఎలిమెంట్స్ ఫామ్ అయ్యాయి. అప్పుడు ఇంకా నో స్టార్స్, నో ప్లానెట్స్, నో లైఫ్, జస్ట్ గ్యాసెస్ అండ్ బ్లాక్ డార్క్నెస్. ఇవి ఫామ్ అయిన మిలియన్ ఇయర్స్ తర్వాత ఈ గ్యాసెస్ అండ్ గ్రావిటీ వల్ల బిగ్ క్లౌడ్స్ గా ఫామ్ అయ్యాయి. ఆ క్లౌడ్ కొలాప్స్ అయిన తర్వాత ఫస్ట్ స్టార్స్ అనేటివి ఫామ్ అయ్యాయి. స్టార్స్ అంటే సింపుల్ గా బర్నింగ్ గ్యాస్ బాల్స్ కాదు, అవి ఎలిమెంట్స్ యొక్క ఫ్యాక్టరీ. ఆ కోర్ లో జరిగే ప్రాసెస్ ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్ అంటే స్మాలర్ ఆటమ్స్ ని కంబైన్ అయ్యి బిగ్గర్ ఆటమ్స్ గా క్రియేట్ అవ్వడం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మన బాడీలో ఉన్న ఎలిమెంట్ ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, ఐరన్, కాల్షియం, నైట్రోజన్ ఇవన్నీ స్టార్ లో క్రియేట్ అయినవే. ఎగ్జాంపుల్ కార్బన్ లైఫ్ బేస్, ఆక్సిజన్ బ్రీతింగ్, ఐరన్ హిమోగ్లోబిన్. సో మన ఎగ్జిస్టెన్స్ కి బేస్ స్టార్స్. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీ బాడీలో ఉన్న కార్బన్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక స్టార్ లో ఉండొచ్చు. అండ్ మీ బ్లడ్ లో ఉన్న ఐరన్ వన్స్ ఇన్సైడ్ స్టార్ కోర్. మీ బ్రీతింగ్ లో ఉన్న ఆక్సిజన్ స్టార్ ఫ్యూజన్. అండ్ సైన్స్ అండ్ ఫిజియాలజీ ఒక ట్రూత్ ని బయట పెట్టింది, మనం నేచర్ కి సపరేట్ కాదు, మనమే నేచర్ అని. అండ్ జస్ట్ రిమెంబర్, అక్కడ ఉన్న స్టార్స్ మన పాస్ట్, మన బాడీ, యూనివర్స్ history. You are not ordinary, you are cosmic. This is little bit about Star Days. Thank you. Signing off, Siddharth. పరిగెడత లైట్స్ కెమెరా యాక్షన్, నేను సిద్ నాకు తెలిసిన ప్యాషన్.